మీ పేరు సార్? పరశురామ్ అండి. ఏం చేస్తుంటారు? నేను జూనియర్ లెక్చర్ అండి, గవర్నమెంట్ కాలేజ్. గ్రామం, మండలం? మాదా గ్రామం, మా మానాయకుంట గ్రామం, అడ్డగూడూరు మండలం అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదండి, గతంతో పోల్చుకుంటే ప్రస్తుతానికి పరిపాలన అనేది మంచిగానే జరుగుతుంది. ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఎంప్లాయీస్ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలోనూ ఆరోగ్యం, విద్య పట్ల వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ కూడా చాలా బాగుంది. ఇంకా కొన్ని ఉచిత స్కీముల మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ప్రజలకు ఏం కావాలి, నిరుద్యోగులకు ఏం కావాలి, ఉద్యోగస్తులకు ఏం కావాలనే దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సో గతాన్ని నేను నెగిటివ్గా, ప్రస్తుతాన్ని నేను పాజిటివ్గా చెప్పలేనండి. ఎందుకంటే మేము యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్గా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మాది ఏదన్నా కూడా న్యూట్రలైజ్గా ఉండాలి మేము, అంతే. సో నవ్ ఈజ్ బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు సుధాకర్ రెడ్డి, జూనియర్ కాలేజ్ లెక్చరర్గా చేస్తాను. గ్రామం, మండలం? చౌటుప్పల్ మండలం, గ్రామం కేసారం, జై కేసారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కొంచెం పర్వాలేదులే. ఎడ్యుకేషన్ పరంగా కొన్నిట్లలో ప్లస్లు ఉన్నాయి, కొన్నిట్లలో మైనస్లు ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా జాబులు రిక్రూట్మెంట్ నింపడం కానీ, ఎడ్యుకేషన్ చూసుకోవడం కానీ ఇదంతా కూడా బాగానే ఉంది. కాకపోతే కొంచెం అగ్రికల్చర్ పరంగానే రుణమాఫీ పూర్తిగా చేయకపోవడం, వ్యతిరేకత స్టార్ట్ ఉన్నది. కంప్లీట్గా రుణమాఫీ కాకపోవడం, ప్లస్ రైతు భరోసా ఇవ్వకపోవడం, అగ్రికల్చర్ సెక్టార్లో మాత్రం కొంచెం వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే అది కొంచెం చేసుకొని దాని అగ్రికల్చర్కి కొంచెం ప్రియారిటీ ఇస్తే, రిఫార్మ్స్ తీసుకొస్తే మంచిగానే ఉంటుంది. అంటే దీని అంతటికి కారణం బడ్జెట్ లేకపోవడమే కదా? లేకపోవడమే, కానీ అది వాళ్ళకు రైతులకు తెలియదు కదా. అంతకుముందు కేసీఆర్ మొత్తం ఇచ్చిండు, ఇప్పుడు ఇవ్వట్లేదు అని వాళ్ళు ఇల్లిటరేట్స్ కదా. ఇప్పుడు అక్షరాస్యత మామూలుగా తెలిసిన వాళ్ళు అయితేనేమో నాకు బడ్జెట్ లేదు అని మనం అనుకోగలుగుతాం. వాళ్ళు అనుకోలేరు కదా. మాకు కేసీఆర్ మొత్తం ఇచ్చిండు, అన్నిసార్లు ఇచ్చిండు అనేటువంటి ఆలోచనలో ఉంటారు కదా, అదొకటి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక కేసీఆర్ పాలన అంటే ఇంకా మనం పెద్దగా ఏం చెప్పలేము, అయిపోయింది. కానీ ఇక ఆయన చేసింది ఏదో చేసిండు, కొన్ని మంచి చేసిండు, కొన్ని మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి, మా పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి. కాకపోతే ఎడ్యుకేషన్, నిరుద్యోగులను పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు ఈ ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నా అన్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకేమో సన్న బియ్యం ఏమి ఇస్తాడో ఏమో తెలియదు. మన అభిప్రాయం ఇస్తే మంచిదే, సన్న బియ్యం ఇస్తే మంచిదే. పథకాలు అమలు పరిస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.